ఒకవేళ ఈయనే శంకుస్థాపన ఈ రోజు అయితే ఇప్పటికే రోడ్డు వేసి పెడతారా? ఆయన పెట్టుకున్న రాజధానిలో దాంట్లోనే రోడ్లు లేవు, ఇంకా అక్కడ ఎందుకు ఉంటుంది? మొదలైంది కాబట్టి వర్క్ నడిచింది, కాంపౌండ్ వాళ్ళు పూర్తయింది, రోడ్లు వేశారు, పైప్ లైన్ ఇది ఇచ్చారు. అండ్ వర్క్ ఎంత నడవాలో ఓ సంవత్సరంలో, అంటే వీళ్ళ రాజధానితో పోలిస్తే చాలా ప్రోగ్రెస్ ఉన్నట్టు. 14లో మొదలైన అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు. జరిగిన దానికంటే ప్రోగ్రెస్ ఎక్కువే ఉంది. కానీ అది యాక్సెప్ట్ చేసే జనరాసిటీ కానీ దానికి కావాల్సిన ఇది కానీ ఆయనకు లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకి దేనికి ఉంది తప్ప క్రెడిట్ కొట్టడంలో అన్ని కొడుతున్నప్పుడు పూర్తి అయిన దాన్నే తను మింగేస్తున్నాడు. ఫిషింగ్ హార్బర్లు నేనే కట్టానంటాడు, పోర్టులు నేనే కట్టానంటాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. అండ్ ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ కూడా నాదే అంటాడు. సొంతం నువ్వు చేసింది ఏంటంటే ఆ సజ్జనింది వాళ్ళ దెబ్బకు జడుచుకునేట్టు. ఆమె ఎవరు ఈరోజు ఏమన్నా చీఫ్ లిస్ట్గా వచ్చిందా? ఒక ఎవరో లేడీ సంబడి జత్వానీలో ఎవరో ఉండాలి. ఆయన తెచ్చి టెర్రరైజ్ చేశాడు, ఇండస్ట్రియలిస్టులు టెర్రరైజ్ చేశాడు. ఒక కేసు పెట్టించి మా మీద ఉండే కోపంతో, వైఎస్ఆర్సీపీ మీద కోపంతో దాని మీద సస్పెండ్ అయిన అధికారులు అట్లే ఉన్నారు. లేకపోతే ఆయన మామూలుగా తన ఇది వీళ్ళకి సుమారుగా పూర్తి కావాలి, కంటిన్యూ అయితే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వీళ్ళకి పూర్తి అయ్యేది. పూర్తి అయిపోయి బహుశా ఈ డేట్కు జగన్మోహన్ రెడ్డి గారు ప్రొడక్షన్ దీన్ని మొదలు పెట్టేవాళ్ళేమో, పోయి ఆ బటన్ నొక్కేవాళ్ళు. దానికి వదిలి ఈయన మళ్ళీ రెండో భూమి పూజ చేస్తున్నాడు. సో ఇది ఈయన స్టైల్. ఇంకో క్రెడిట్ చోరీ అన్నిట్లో పాటుగా తనకు అలవాటైంది. ఎక్కడ కూడా ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలైందని అయితే అనడు, ఆయన ఇచ్చాడనడు. ఇప్పుడు కాదు, అంతకుముందు ఆ బ్రహ్మణి దాన్ని దెబ్బ కొట్టాడు. అప్పుడు వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు అన్నీ కట్టుకున్నారు, అది రాకుండా చేశాడు. రాయలసీమకు అక్కడ స్టీల్ ప్లాంట్ రావడం అనేది చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. అక్కడే కాదు, ఆయన కుప్పంలో కూడా ఏది రావడం ఇష్టంలా, ఆయన పుట్టి పెరిగిన చంద్రగిరిలో ఏది రావడం ఇష్టంలా. అక్కడ ఏది రాకూడదు. అలాంటి ఏదైనా ఉంటే తను పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలి. కానీ మన ఇంటికి ఎట్లా చేసుకుంటాం, మినిమం ఎక్కువ పోయి కాదు, చేయగలిగింది చేస్తాడంటే రాయలసీమ లిఫ్ట్ కూడా ఆపేవాడు కాదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్తే లేదు చెప్పాలా, లిఫ్ట్ ఏమవసరమైన అది కూడా అనడు. దాని గురించి అసలు సైలెంట్. మోసపూరిత శంకుస్థాపనలు 2019 డిసెంబర్లో ఒకసారి, 2023లో రెండోసారి భూమి పూజ. ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, ఒక తట్ట మట్టి తీశారా, లేకపోతే ఒక్క చిన్న బిల్డింగ్ కట్టారా అని అడుగుతున్నా. ఈ రోజు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని అడ్డంకులు తొలగించుకొని వచ్చాం. 1100 ఎకరాలు భూమి ఇచ్చాం. 16,350 కోట్లతో ఫేజ్ 1, ఫేజ్ 2 ఉక్కు కర్మాగారానికి నాంది పలికాం. మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లు. దీనికి కావలసినటువంటి సోలార్ ఎనర్జీకి 20,350 కోట్లు. మొత్తం కలిసి 36,700 కోట్లు ఈ ప్రాజెక్టు తరపున ఖర్చు పెట్టబోతున్నారు. 2 స్టేజెస్ లో 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. జేఎస్డబ్ల్యూ రాయలసీమ ప్లాంట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉక్కు రాష్ట్రంగా తయారవుతుంది. విశాఖ ప్రాంతమే కాదు, నా రాయలసీమ కూడా ఉక్కుకు కేంద్రంగా తయారవుతుంది. ఉక్కు రాయలసీమగా తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.